హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ జన్ను సుధాకర్. ఈరోజు మీ ముందరికి రావడానికి గల కారణం ఏంటంటే, మన బంగారు తెలంగాణను బాకిర తెలంగాణగా మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఈరోజు కొన్ని విషయాలను తెలుసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అప్పటి మంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని వారి పుత్రుడైన శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు నదులకు నడక నేర్పిన నాయకుడని అభివర్ణించడం జరిగింది. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అయిన శ్రీ హరీష్ రావు గారు అయితే ఏకంగా నదులకే కొత్త నడక నేర్పిన నేతగా కేసీఆర్ గారిని అభివర్ణించడం జరిగింది. కేసీఆర్ గారు అయితే ఏకంగా తన గురించి చాలా స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. తన మెదడునంతా కరగబెట్టి తన బొట్టు రక్తాన్ని చిందించి రూపకల్పన చేశామని చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. ఇక కాళేశ్వరం వ్యాయం చూసుకున్నట్టయితే 1,40,000 కోట్ల రూపాయలను అప్పు రూపంలో తీసుకురావడం జరిగింది. అదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణను బాకిల తెలంగాణగా మార్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగింది, భారీగా నిధులు మళ్లింపైనాయి అనే విషయం ప్రతి ఒక్కరు తెలిసిందే. దాని గురించి నిరూపణ చేసుకోవడానికి, దీని నిర్మాణంలో జరిగిన అవకతవకలను బయటపెట్టడానికి పీసీ ఘోష్ కమిషన్ వచ్చే నెల 5వ తారీఖు నాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విచారణకు రావాల్సిందిగా కోరడం జరిగింది. డిస్కవరీ ఛానల్ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రత్యేకతను వివరిస్తూ లిఫ్టింగ్ ఏ రివర్ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీని తీసి రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు తెలుగు, ఇంగ్లీష్తో పాటు 6 భారతీయ భాషలలో దీనిని టెలికాస్ట్ చేయడం జరిగింది. కేసీఆర్ మానస పుత్రికగా పిలువబడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను నిరూపించుకోవడానికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వచ్చే నెల 5 అంటే జూన్ 5వ తారీఖున విచారణకు రావాలని కేసీఆర్ గారికి నోటీసులు పంపించడం జరిగింది.